హాయ్ అండి. లోహి లీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏం లేదండి, అంటే ఖమ్మం మ్యాట్రిమోనీలో పెళ్లి కుదిరి పాప పెళ్ళయింది కదా, అప్పుడు మామూలుగా ఆన్లైన్ సైట్లో అయితే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళది పాప వాళ్ళది సక్సెస్ స్టోరీ పెట్టచ్చు కదా అన్నారండి. అయితే నేను ఏంటంటే అకౌంట్ మామూలుగా క్లోజ్ చేసేసాను. సరే ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అయినా చెప్పచ్చు కదా, అందుకని చెప్తామని వీడియో చేస్తున్నానండి. అంటే నేను ఎట్లా చూశాను, ఎలా కుదిరింది అనేది. ఫస్ట్ అయితే మాత్రం నేను ఖమ్మం మ్యాట్రిమోనీలో పెట్టలేదండి, భారత మ్యాట్రిమోనీలో ఉంటుంది కదా, దాంట్లోనే మామూలుగా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటాయి కదండి, డబ్బులు కట్టకుండా అలా కట్టి ఫోటోలు పెట్టకుండా ఒక 4 years క్రితమే పెట్టాను. అంటే ఏంటంటే తను కెనడా వెళ్ళింది, కొద్దిగా మధ్యలో జాబ్ రావడానికి లేట్ అయింది, కరోనాలో ఇరుక్కుంది. సరే చూద్దాం, ఏదైనా మంచి సంబంధం వస్తే చేద్దామని చెప్పి అలా పెట్టాను. తన ఫొటోస్ పెట్టలేదు, ప్లస్ తన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఏదైనా సరే మాట్లాడి నాకు ఓకే అనిపిస్తే చెయ్యొచ్చు అని చెప్పి భారత మ్యాట్రిమోనీలో అయితే 4 years అవుతుంది పెట్టి. అయ్యో వచ్చాయి మాట్లాడేదాన్ని, మామూలుగా నాకు నచ్చితే ఓకే అనిపిస్తే మాత్రం అట్లా తనకి ఏమన్నా చెప్పేదాన్ని. అలా ఒక 2-3 సంబంధాలు వచ్చినాయి దాని ద్వారా. కానీ పాప ఏంటంటే లేదు, నేను పిఆర్ వచ్చే వరకు నేను చేసుకొని ఇంత కష్టపడ్డాను కదా, పిఆర్ వచ్చిన తర్వాత చేసుకుంటాను అని చెప్పి అవి అంత ముందుకు వెళ్ళలేదు. సరే ఇంకా తర్వాత ఇంకా పిఆర్ వచ్చిన తర్వాత చేసుకుంటాను అంటుంది కదా అని చెప్పి నేను కూడా మెదలకుండానే ఊరుకున్నా. కానీ దాంట్లో సైట్లో మాత్రం చూస్తే భలే గమ్మత్తుగా ఉండేయండి. ఎక్కువ శాతం అంటే ఇట్లా షీ ప్రిఫరెన్స్లో కూడా తాగినా పర్వాలేదు అట్లా పెట్టేవాళ్ళు. మనం ఏం చూసుకోవాలంటే, ఒకవేళ సపోజ్ మనకి ఏదన్నా తాగుడు అలవాటు లేకపోతే అక్కడ పెడతారు, కానీ పెట్టినవన్నీ కరెక్ట్ అవ్వాలని లేదు. కానీ కాకపోతే మనం పూర్తిగా ఎంక్వైరీ చేసుకోవాలి, చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అక్కడ చాలా వరకు చాలామంది పెడతారు, అంటే ఎప్పుడన్నా ఒకేషనల్గా అలవాటు ఉందా, లేకపోతే రోజు డైలీ తాగుతారా అని చెప్పి అట్లా పెడతారు. మళ్ళీ చేసుకునే షీ ప్రిఫరెన్స్లో కూడా కొందరు అమ్మాయి అయినా కూడా అప్పుడప్పుడు తాగొచ్చు, అప్పుడప్పుడు సిగరెట్ తాగొచ్చు, మందు తాగొచ్చు అని పెట్టేవాళ్ళు. మెయిన్ నేను అవి చూసుకునేదాన్ని. ఇప్పుడు అయ్యో వాళ్ళకి వెనకాల ఆస్తులు ఉన్నాయి కదా, ఎట్లయినా పర్వాలేదు కదా అని నేను ఎప్పుడు అనుకోలేదు. కొద్దిగా ఏదైనా చదువుకొని ఉండి అక్కడ ఉండి చెరొక ఉద్యోగం చేసుకుంటే చాలు, ఆస్తులు మరీ పడిపోయి ఉండకుండా ఏదో వెనక లేదనుకోకుండా కొద్దో గొప్ప అసలు అట్లా అనుకున్నాం. కానీ ఇలా అయితే ఎప్పుడు అనుకోలేదు. అలా భారత మ్యాట్రిమోనీ ద్వారా ఎప్పుడు ఒకటి రోజు వస్తూనే ఉండేవి. ఇంకా తనకి పిఆర్ వచ్చింది. పిఆర్ వచ్చిన తర్వాత రాకముందు ఒక 4 రోజుల ముందు ఎందుకో మంచం మీద పడుకొని భారత మ్యాట్రిమోనీలో పెట్టాను, ఇంకోటి అన్నపూర్ణ మ్యారేజెస్లో ఇచ్చాను, అంటే అది ఆన్లైన్ సైటే. ఇంకొకరిది ఖమ్మం మ్యాట్రిమోనీ అని చెప్పి మామూలుగా లోకల్లో, హైదరాబాద్ లోకల్లో ఇచ్చాను. వాళ్ళు ఏంటంటే మనకేం సైట్లు ఓపెన్ అవ్వవు, వాళ్ళు చూసి వాళ్ళు పంపిస్తారు ఫొటోస్. అవి నచ్చితే వాళ్ళు మధ్యలో మాట్లాడతారు. ఇంకా మనం మాట్లాడుకోవటానికి ఏం లేదు, మనకి చూసుకోవచ్చు ఏదైనా సరే, మధ్యలో వాళ్ళు మాట్లాడతారు. ఆ 3 మాత్రం ఒకసారి భారత మ్యాట్రిమోనీకి కూడా ఒక 5,000 ఏమో పే చేశాను. నాకు వేస్ట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒకవేళ సంబంధం నచ్చి మనం ఓకే చేసినా కానీ, ఇంట్రెస్ట్ పంపించినా కానీ అవతలకి ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఎక్కువ శాతం నేనైతే ఏంటంటే పెట్టేసి నా ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఇష్టమైన వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వమంటే అప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ పెడితే అవి ముందుకు వెళ్తున్నాయి. కానీ ఇట్లా మనది చాలా తక్కువ అనిపించింది నాకు రెస్పాన్స్. గబగబా ఒక 5,000 దానికి, 10,000 అన్నపూర్ణ మ్యారేజెస్కి, ఇంకొక 5,000 అన్నపూర్ణ మ్యారేజెస్కి, 6,000, ఇంకొక ఇక్కడ అదే లోకల్లోకి ఒక 10,000, 20,000 నాకైతే వేస్ట్ అయిపోయినాయి. దానివల్ల నాకేం ఉపయోగం ఏం జరగలేదు. భారత మ్యాట్రిమోనీ 4 years నుంచి కట్టినా కానీ వాళ్ళ నెంబర్స్, మనకి ఇష్టమైన నెంబర్స్ రివీల్ అవ్వాలంటే, డబ్బులు కట్టాలంటే ఒక 6,000 కట్టాను. కానీ వేస్ట్ అయింది నాకు. ఇంకా తర్వాత ఆలోచిస్తా, మంచం మీద పడుకొని ఆలోచిస్తే ఏంటి ఖమ్మం మ్యాట్రిమోనీలో పెడితే పోతుందేమో అని చెప్పి నేను ఫ్రీ రిజిస్ట్రేషనే కదా డౌన్లోడ్ చేసుకొని ఖమ్మం మ్యాట్రిమోనీ యాప్, దానిలో వివరాలు నింపి ఫొటోస్ పెట్టాను. పెట్టిన 4 రోజులకే ఇది సంబంధం కుదిరింది. నర్సరావుపేట, కండ్లగుంట. అబ్బాయి కెనడాలోనే చదువుకొని జాబ్ చేస్తున్నాడు.
బాగానే ఇద్దరు పేరు కూడా బాగుంటారు, హైటు కానీ మొత్తం అంత జంట సరిపోయింది. ఒక పాపకన్నా ఒక అంగుళం ఉంటాడు. మంచి కుటుంబము, పర్వాలేదు. మామూలుగా ఇద్దరికి ఈడు చూడు సరిపోయింది. నాకైతే ఖమ్మం మ్యాట్రిమోనీలో నాకు ఎట్లా అనిపించిందంటే ఎక్కువ శాతము గుంటూరు, మన చుట్టుపక్కల నర్సరావుపేట, విజయవాడ అట్లా ఎక్కువ సంబంధాలు ఉన్నట్టు అనిపించినాయి. ఖమ్మం మ్యాట్రిమోనీలో కూడా అంతకుముందు 2 వచ్చినాయి, కానీ ముందుకెళ్ళేది ఇది 3వ సంబంధము. తనే మామూలుగా చూసి ఫోన్ నెంబర్కి మెసేజ్ పెడితే మాట్లాడుకున్నదే. నాకేం రూపాయి ఖర్చు అవ్వలేదు. అంటే ఇప్పుడు వాళ్ళు మన నెంబర్ ఇస్తాం కాబట్టి వాళ్ళ నెంబర్స్ పెడతారు కాబట్టి మాట్లాడతాం. లేదు మనకి ఏమైనా నచ్చిన సంబంధాలు మాత్రం చూసుకోవాలంటే మాత్రం మనం కట్టాల్సిందే కంపల్సరీ. వాళ్ళ అవతల వాళ్ళ ఫోన్ నెంబర్ రివీల్ అవ్వాలి కదా. నాకు అట్లా రెస్పాన్స్ ఈమె ఇప్పుడు ఏదైనా మగపిల్లలకి ఇష్టపడి ఇంట్రెస్ట్ పెడితేనే కదా ఏదైనా ముందుకెళ్ళేది. ఎక్కువ శాతం జరిగేది అదే కదా. ఇంతకుముందు అనుకోండి, ఇప్పుడు పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళే వాళ్ళము, అక్కడ అమ్మాయిని చూసి చుట్టాలు చెప్పేవాళ్ళు, ఇట్లా పలానా చోట ఒక అబ్బాయి ఉన్నాడు అట్లా అని. అది ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఎవరు కూడా పెళ్లి సంబంధాలు చూడటం లేదు. ఎందుకంటే చూసిన దగ్గర నుంచి నాకు ఒకవేళ వాళ్ళకి ఏదైనా గొడవలైనా చేసినా నువ్వు చేసావంటున్నారని ఒకటి. అదిగాక డీలింగ్స్ కూడా చాలామందికి తగ్గిపోయినాయి కదా. ఇంకా నాకెందుకులే అని చెప్పి అంతగా అయితే చూడటం లేదు ఇప్పుడు పెళ్లి సంబంధాలు. ఎక్కువ ఆన్లైన్ సైట్లే మీదే ఆధారపడుతున్నారు. అంతకుముందు ఆన్లైన్ సైట్లో పెట్టాలని అంటే తప్పుగా అనుకునేవాళ్ళు, అంటే పెళ్ళి కుదరని వాళ్ళే పెడతారేమో అని అనుకునేవాళ్ళు. అలా ఏం లేదండి, పెళ్ళి కుదరని వాళ్ళు పెడతారని ఏం లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకేం తెలుసు. ఇప్పుడు నాకేం తెలుసు, నర్సరావుపేట కండ్లగుంట అనే ఊరు ఉంటుందని కూడా నాకు తెలియదు. నర్సరావుపేట తెలుసు, కండ్లగుంట అనే ఊరు కోడెల శివప్రసాద్ గారి ఊరు అని అంటే అప్పుడు బాగా అందరికి అర్థమైంది. ఆ ఊరు అక్కడ ఉంటుందని కానీ, లేకపోతే అలా సంబంధాలు కుదిరితేని కానీ ఎవరం కలగలం కదండి. ఇప్పుడు ఆన్లైన్ సైట్ ద్వారా ఖమ్మం మ్యాట్రిమోనీ ద్వారానే అది కుదిరింది. మళ్ళీ కుదిరింది కానీ మా పాప వాళ్ళ ఫ్రెండు అబ్బాయి బ్యాచ్మేట్ నర్సరావుపేట కాలేజ్లో. మళ్ళీ మా మామయ్య వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ నాన్నగారు తెలిసిన వాళ్ళు మొత్తం అట్లా చూడండి, తెలియని సంబంధం అయినా కూడా మనం మాట్లాడుకున్న తర్వాత మొత్తం తెలిసిన సంబంధమే అయింది. అందుకే అంటారు రాసి పెట్టుంటే ఎక్కడెక్కడ వాళ్ళకి కూడా జరుగుతాయి అని. కానీ మన ట్రై మనం చెయ్యాలి కదండి. ఎంత రాసి పెట్టినా ఎంత చేసినా కూడా మన ట్రై మనం చెయ్యాలి. ఇప్పుడు రాసిపెట్టి ఉంటుంది కదా అని అసలేమి ఇప్పుడు ఖమ్మం మ్యాట్రిమోనీలో నేను నింపలేదు అనుకుందాం. పాప ఇప్పుడు ఆ సంబంధం అయితే కుదరదు కదండి, ఎట్లా కుదురుతుంది? అదేదో గబుక్కు నాకు ఐడియా వచ్చి నింపాను కాబట్టి సరిపోయింది. అది కూడా నింపిన నెల 10 రోజుల్లో కుదిరిందండి. మ్యారేజ్ డిసెంబర్లో చూసుకున్నారు, ఓకే అనుకున్నారు. జనవరి 5న నిశ్చయ తాంబూలాలు తీసుకున్నాము. ఏప్రిల్లో వచ్చారు. ఏప్రిల్ 24న పెళ్ళయి మళ్ళీ మే 12ని వెళ్ళిపోయారు. అంతా బాగానే జరిగింది. మ్యారేజ్ కూడా చాలా గ్రాండ్గా బాగానే జరిగింది. అందుకని చెప్పి సక్సెస్ స్టోరీ ఎట్లాగో అతను పెట్టమన్నాడు కాబట్టి నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నానండి. ఎవరైనా సరే పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటే ఖమ్మం మ్యాట్రిమోనీలు అంటే చౌదరీస్ ఉంటారు కదండి. నాకు వేరే క్యాస్ట్లో ఉంటాయో మరి నాకైతే తెలియదని, ఉండొచ్చేమో. కానీ ఎక్కువ ఖమ్మం మ్యాట్రిమోనీ అంటే మరి కమ్మోళ్ళయ్యే ఉంటాయేమో. కానీ మంచి మంచి సంబంధాలు కుదరటానికి అయితే వీలు ఉంటుందండి. కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇప్పుడు అతని ప్రిఫరెన్స్లు ఏంటి, అతను ఇప్పుడు అట్లా కింద ఏం పెట్టుకుంటున్నాడు, ఇప్పుడు నాన్ వెజ్ అట్లా ఏదైనా తిన్నా పర్వాలేదు ఎట్లా చూసుకొని కూడా మళ్ళీ అట్లా కాబట్టి దాని మీద సైట్ల మీదే ఆధారపడకుండా కొద్దిగా ఎంక్వైరీ కూడా చేసుకోవాలి. చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మాకు అనుకోకుండా అసలు ఎంక్వైరీ చేయకపోయినా కానీ చేసినట్టుగానంటే వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ బ్యాచ్మేట్, మళ్ళీ మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ నాన్నగారు ఒక స్కూల్లో చదువుకోవటం అట్లా జరిగి తెలిసిన సంబంధమే అయింది. నేనైతే లేట్ అయినందుకు చాలా అంటే 26 ఏళ్ళకి పెళ్లి చేయలేకపోయినా అది ఇదని అనుకునేదాన్ని. కానీ పాప పుట్టుదలగా లేదు, నాకు పిఆర్ రావాల్సిందే, పిఆర్ వచ్చినాక నేను పెళ్లి చేసుకుంటానని అంటే అట్లాగే పిఆర్ వచ్చిన 4 నెలలకి పెళ్ళయిందండి. అలా ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా సరే కనుక వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటే తల్లిదండ్రులే చాలా జాగ్రత్తగా చూసుకొని ఎంక్వైరీ చేసుకొని మంచి సంబంధం. ఇప్పుడు అక్కడ స్టేట్స్లో ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతున్నాయో తెలియదు. అక్కడ కూడా చుట్టుపక్కల అబ్బాయి జాబ్ చేసే దగ్గర కూడా అట్లా కూడా కొద్దిగా ఎంక్వైరీ చేసుకొని అట్లా జాగ్రత్తగా చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదండి. వాటి మీద ఇంతకుముందు నెగిటివ్ టాక్ ఉండేది. ఫస్ట్లో మాకు అనిపించేది పెళ్ళిళ్ళు కుదరని వాళ్ళే లేట్ అయ్యేవాళ్ళే, లేకపోతే అలా పెడతారు అని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బట్టి ఎవరికి వాళ్ళు అయిపోతున్న తరుణంలో ఇప్పుడు ఎవరు వచ్చి మనకి పని కట్టుకుని ఎవరు చూసి పెట్టండి, నాకు ఎవరు చూసి పెట్టలేదు, నాకు నేను చూసుకున్నదే. కాబట్టి ఎవరికి వాళ్ళు ట్రై చేసి మంచి సంబంధం కుదుర్చు
సంప్రదించుకొని కమ్మ మ్యాట్రిమోనీ ద్వారా చేసుకోవచ్చండి. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఎందుకంటే వాళ్ళు ఎలాగో చెప్పమని అడిగారు కాబట్టి వాళ్ళ దాంట్లో సక్సెస్ స్టోరీ పెట్టాలని అంటే అది నేనైతే డిలీట్ చేసేసాను. ఇంకా అది పెట్టడానికి కుదరదు కాబట్టి ఇప్పుడు ఇదైనా యూట్యూబ్ ఛానల్ అయినా 10 మంది చూస్తారు కాబట్టి దీన్ని బట్టి మీరు తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నానండి. చౌదరీస్ కనుక ఉంటే మాత్రం తప్పకుండా కమ్మ మ్యాట్రిమోనీ ద్వారా అప్రోచ్ అవ్వండి. మీకు చాలా అంటే డబ్బులు లేకుండా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వేరే చోట అయితే ఇప్పుడు నేను లోకల్లో కట్టానన్నాను చూడండి, అది పెళ్లి కుదిరితే ₹1,00,000 కట్టాలని అన్నారండి. పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత మళ్ళీ 10,000 కట్టించుకున్నారు. అది కూడా సంవత్సరమే. అట్లా డబ్బులు వదిలించుకునే కన్నా కూడా ఇట్లా సైట్ల ద్వారా ఇప్పుడు నాకైతే రూపాయి ఖర్చు అవ్వలేదు కమ్మ మ్యాట్రిమోనీలో. నేనేమి ఫ్రీ రిజిస్ట్రేషన్లోనే కుదిరింది. లేదు అంటే దీనికి ఖర్చు అవుతాయి. అది పెట్టుకోదలుచుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. సరేనండి, ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, బాయ్.